చెప్పండి తల్లి, ఎలా జరిగింది మీ రిక్రూట్మెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. బాగా జరిగిందా? జరిగింది సార్. అసలు ఎప్పుడు అనుకోలేదు సార్ ఇంత స్పీడ్గా రిక్రూట్ చేయడం అనేది. ఇదే ఫస్ట్ టైం సార్. చాలా కష్టపడ్డాం సార్. 150 రోజుల్లో. అవును సార్, 150 రోజుల్లో రిక్రూట్ చేశారు సార్. పోస్ట్ పోన్ అవ్వడం అలా ఉండదు సార్. అవును సార్. మళ్ళీ ఆగుద్ది, మళ్ళీ ఎగ్జామ్ జరుగుద్ది, తర్వాత పిలుస్తారు. అసలు పోస్ట్ పోన్ అన్న మాట లేకుండా రిక్రూట్ చేశారు సార్. మమ్మల్ని ఏ విషయం దగ్గర ఆపలేదు సార్. అంతా అనుకున్న షెడ్యూల్లో జరిగింది. అది లోకేష్ గారు గొప్పతనం. అవును సార్. ఆయన ఎంత ఒక యజ్ఞం లాగా ఆయన ఎలా ఉందో ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా అది లక్ష్యం చేరుకునే వరకు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఆయన ఎంత పెద్ద ఇష్యూ అయినా దాదాపు 150 రోజుల్లో 250 పైచులకు కేసుని ఆయన క్లియర్ చేసుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా అన్న టైంకి చేశారు సార్. గతంలో ఏమైనా ట్రై చేశారమ్మా? చేశాను సార్. 18 రాశాను సార్. 2018. అవును సార్. అప్పుడు జస్ట్ పాయింట్స్లో పోయింది సార్. పాయింట్స్లో పోయింది. అవును సార్. అప్పటి నుంచి 7 సంవత్సరాలు కూడా బుక్స్ వదలడానికి లేదు సార్. అప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను సార్. ఒక పక్క ఫ్యామిలీ. అవును సార్. ఎప్పుడు నోటిఫికేషన్ పడితే ప్రతిసారి ఇయర్లీ టెక్స్ట్ బుక్స్ మారేసారు. మారినప్పుడల్లా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, తెచ్చుకోవడం, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం. అసలు 7 సంవత్సరాలు వదిలిందే లేదు సార్. ఫ్యామిలీ పిల్లలు 2 సార్. మీరేం చేస్తుంటారు? అంటే అప్పుడు 2018లో మీకు మిస్ అయింది. అవును సార్. మళ్ళీ 2025 వరకు 7 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తూ ఉండాలి, చదువుతూ వదిలేస్తే మళ్ళీ పూర్తిగా. చూసాను సార్. చాలా సంవత్సరాలు చూసి ఎక్స్ అయిపోయి ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా వెళ్ళాం సార్. ఇంకా తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది అన్నాక కొంచెం నమ్మకం వచ్చింది సార్. ఇంకా అది వదిలేసి 1 ఇయర్ దీని మీద కూర్చుని మళ్ళీ ఈ 7 సంవత్సరాలు కూడా వదిలేదు సార్. వెళ్ళడం జరిగింది. కష్టపడ్డారంటున్నారు. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమో ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, ఇదంతా మోసం అని చెప్పి అక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. ఏమనిపిస్తుంటుంది అవి చూసినప్పుడు? లేదు సార్, మేము ఎంత కష్టపడ్డాం అనేది మాకు తెలుస్తుంది కదా సార్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఈ 7 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో, ఎంత ఎదురు చూసామో, అది వచ్చినప్పుడు మాకు తెలుసు సార్ ఆ కష్టం విలువ. వాళ్ళకి తెలియదు కదా సార్. కానీ ఇది ఏ విషయం దగ్గర ఎక్కడ ఆగలేదు సార్. అంతా ఇప్పుడు ఆన్లైన్లో కాదు సార్, అందరికీ ప్రతిదీ తెలిసింది సార్. ట్రాన్స్పరెంట్గానే జరిగింది. మెరిట్ లిస్ట్ పెట్టడం కానీ, సెలక్షన్ లిస్ట్ పెట్టడం కానీ, ఇక్కడ వెరిఫికేషన్కి పిలవడం కానీ అంతా ట్రాన్స్పరెంట్గానే జరిగింది సార్. ఈ మధ్యలో ఎక్కడ ఏదైనా ఎవరో ఒకరు క్వశ్చన్ రేస్ చేస్తారు కదా సార్. రెండోది, వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెబుతున్న ప్రతి కేసుని కూడా ఇక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎందుకు వాళ్ళకి రాలేదనేది కూడా చాలా డీటెయిల్డ్ గా. అవును సార్, మెన్షన్ చేశారు సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డీటెయిల్డ్ గా సమాధానం చెప్పారు సార్. అందుకే కాలేదు అంటే కోర్టు కూడా వెళ్ళొచ్చు. అవును సార్. ఈ విధాన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇన్నుండగా మీరు పడ్డ కష్టాన్ని, మీరు నిద్రలేని రాత్రులు గడిపిన దాన్ని, మీ శ్రమని, మీ విజయాన్ని ఈరోజు నడి రోడ్లో అవమానపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్లలో ఒక్క పోస్ట్ ఇవ్వాలి, ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. ఒక్క పోస్టు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేని పెద్ద మనుషులు ఈరోజు వచ్చి డిఎస్సిలో అన్యాయం జరిగిపోయింది అనేది. ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 196,620 మందికి ఉద్యోగాలు వచ్చాయి, టీచింగ్ ఉద్యోగాలు. అప్పటి నుంచి 1994 నుంచి ఇప్పుడు 2025 మీకు మెగా డిఎస్సి వరకు తీసుకుంటే 1,96,620 మందికి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఏ టీచర్ని మీరు కదిపినా మీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు హయాం అంటారు. అది ఆయన గొప్పతనం, అది ఆయన విజన్. అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు లోకేష్ గారికి. ఇప్పుడు ప్రధానంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే ఎవరుంటాం, నాలాంటి మీలాంటి మధ్యతరగతి ప్రజల యొక్క పిల్లలు అక్కడ చదువు. అవును సార్, మేము గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చిన మనలాంటి వాళ్ళ యొక్క పిల్లలు అక్కడ చదువుతున్నప్పుడు అక్కడ టీచర్స్ని బాగా పెట్టడం వల్ల, ఎక్కువ మందిని అంటే సరిపడా టీచర్స్ని పెట్టడం వల్ల వాళ్ళ విద్య అభివృద్ధి చెందింది, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతుంది. అది ఆయన లక్ష్యం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా టీఎస్సీ టీచర్ ఉద్యోగం వేయలేదంటే 5 ఏళ్ల పాటు ఆ భవిష్యత్తుని చిదిమేసినట్టే కదా. ఇప్పుడు ఈయన వచ్చిన రాగానే 16,347 ఉద్యోగాలంటే ఇన్ని వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఒకటి యువతకి ఉద్యోగ కల్పన చేయడం ఒకటైతే, రెండోది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ఒక బలమైన విద్య, సమగ్రమైన విద్య, పూర్తిగా వాళ్ళకి సమయాన్ని కేటాయించగలిగే ఉపాధ్యాయులు ఉండడం, బృందం ఉండడం. ఇప్పుడు విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది.
మరి ఇప్పుడు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము వైసీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ఇదంతా దగా డిఎస్సి వీళ్ళందరూ మోసం డబ్బులు ఇచ్చేసి ఉద్యోగాలు తెచ్చేసుకున్నా అంటున్నారు. మీరేమో చదివాం రాత్రి పగలు. నిజంగా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే బలం అయితే మాలాంటి వాళ్ళకి రావు కదా సార్. రావా? రావు సార్. కరెక్ట్ అమ్మ, మంచి మాట అన్నారు నిజంగా. ఎందుకంటే మన మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసుకునేవాళ్ళు. అవును సార్. ఓకేనమ్మా, గుడ్. మరి ఇప్పుడు మీకేమన్నా ఆందోళన అనిపిస్తుంది? లేదు సార్, నిజంగా అలా జరిగే ఉంటే ఆస్పిరెంట్లో వాళ్ళే కోర్టుకు వెళ్తారు కదా సార్. వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయకలేదు. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకే ఉంటుంది కదా సార్ ఆ బాధ. వాళ్ళే అడుగుతారు కదా సార్. వాళ్ళు ఎవరు అడిగినప్పుడు వీళ్ళని అడగడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. నిజమేంటో వాళ్ళకి తెలుసు. అవును సార్, మాకు తెలుస్తుంది సార్. మేము కష్టపడ్డది మాకే తెలుస్తుంది. అన్యాయం జరిగితే నష్టపోయేది కూడా మేమే. సో అక్కడ అన్యాయం జరిగిందంటే క్వశ్చన్ చేయాల్సింది కూడా మేమే. సో వాళ్ళే ఏం మాట్లాడలేదంటే అదంతా ట్రాన్స్పరెంట్గా జరిగిందనే కదా సార్. ఓకేనమ్మా. ఈ ప్రాసెస్లో కూడా ఎందుకంటే ఈ తోడేళ్ళి గుంటనక్కలు ఈ వ్యవహారాలని మా సర్వసాధారణం చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని ఎలా అడిచి తొక్కాలని బాగా తెలుసు. అందులోనూ లోకేష్ గారు ఇంకా ఆయన బలంగా ముందుకెళ్లే వ్యక్తి. ఖచ్చితంగా ఇది తెలంగాణ జరగాలి. భవిష్యత్తులో కూడా మరిన్ని డిఎస్సీలు జరగాలి. మరింత మంది ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలి. అలాగే గ్రామీణ స్థాయిలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవ్వాలి. మీరు కూడా మీకు మంచి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మీరు ఎలా అయితే కష్టపడి ఎదిగి విజయాన్ని సాధించారో వాళ్ళు కూడా ఆ పోరాడే తత్వాన్ని ఆ పిల్లలకు నేర్పాలి. మీరు బలంగా తయారు చేయాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఉందో, లోకేష్ గారి ఆశయం ఉందో, మనందరం కలిసి దాన్ని సమిష్టిగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు, బలంగా చేశారు. ఈ రోజున ఆవిడ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కాగలిగారు. నా భార్య కూడా అంతే. నేను ఎలాగో అటు ఇటు తిరుగుతుంటాను, ఆవిడ ప్రభుత్వ ఉద్యోగం. ఓకేనమ్మా, నమస్కారం. ఓకే తల్లి.